డెన్మార్క్ డానిష్ కింగ్స్ డీర్ హంటింగ్‌కి వచ్చి ఈ ప్యాలెస్‌లోనే రెస్ట్ తీసుకునేవాళ్ళంట. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్‌ని చూడబోతున్నారు. వీడియోని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మేము డీర్ పార్క్కి వచ్చాము. క్లాంపెన్బర్గ్ అనే లొకేషన్లో ఉంటుంది డెన్మార్క్లో ఈ ప్లేస్ అయితే. ఈ డీర్ పార్క్ చాలా పెద్దది, చాలా ఎకర్స్లోనే ఉంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నేచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఈ ప్లేస్ చాలా ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి సైక్లింగ్ చేస్తూ కూడా చాలామంది వస్తారు ఇక్కడికి. ఎంట్రెన్స్లోనే ఈ ప్లేస్ హిస్టరీ గురించి డిస్క్రైబ్ చేసి ఇలా నోటీస్ బోర్డ్ లాగా పెట్టారు. మొత్తం డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా ఉంది ఈ ప్లేస్ హిస్టరీ. ఎంట్రెన్స్లోనే ఈ ఓల్డ్ హౌస్ కనిపించింది. చూడ్డానికి భలే బాగుంది. 1918లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇది. ఈ హౌస్లో ఇప్పుడు ఎవరూ లేరు, ఎంప్టీ హౌసే. ఓల్డ్ మెమరీస్కి గుర్తుగా కూడా చాలా జాగ్రత్తగా ఈ హౌస్ని ఇలా కాపాడుకుంటూ వస్తున్నారు. సమ్మర్లో ఫ్రెష్ ఎయిర్ కోసం వాకింగ్ చేస్తూ టైంని స్పెండ్ చేయడానికైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఒక 3-4 కిలోమీటర్స్ అలా నడిచిన తర్వాత సైడ్కి దూరంగా డీర్స్ కనిపించాయి. ఈ డీర్ పార్క్లో ఆల్మోస్ట్ 2000 డీర్స్ ఉంటాయంట మొత్తము. ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ డీర్స్ని ఒకేసారి చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం. ఇలా నార్మల్ డీర్స్తో పాటు నాకైతే వైట్ డీర్ ఇంకా డార్క్ బ్రౌన్ డీర్ కూడా కనిపించింది. వైట్ డీర్స్ అయితే చాలా రేర్గా ఉంటాయంట. ప్రతి 30,000 నార్మల్ డీర్స్లో జస్ట్ 1 వైట్ డీర్ మాత్రమే ఉంటుందంట. మంచిగా ఫొటోస్కి వీడియోస్కి పోజ్ ఇస్తూ భలే కోఆపరేట్ చేశాయి ఈ డీర్స్ మాత్రం. చూడ్డానికి చాలా బాగుంది. ఈ డీర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రూప్స్లోనే వెళ్తున్నాయి. డీర్స్ గ్రూప్గా ఉండడానికే ఇష్టపడతాయంట. ఓల్డెన్ డేస్లో డెన్మార్క్లో ఉండే డానిష్ కింగ్స్ ఈ ప్లేస్కి డీర్ హంటింగ్కి వచ్చేవాళ్ళంట. సమ్మర్లో ఫ్యామిలీతో వెళ్ళి టైం స్పెండ్ చేయాలి అంటే బెస్ట్ అవుట్డోర్ లొకేషన్ ఇది. ఈ ప్లేస్లోనే గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. ఇక్కడ గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. డెన్మార్క్లో గోల్ఫ్ స్పోర్ట్ని చాలామంది ఆడుతారు. ఇక్కడే ఒక ప్యాలెస్ కూడా ఉంది. ఈ డానిష్ కింగ్స్ హంటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళంట. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ఈ ప్యాలెస్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఓపెన్ చేసే టైం అయింది. సో ఇక్కడ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ప్యాలెస్ ఓపెన్ చేస్తే చూడటానికి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాచ్యూ అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది. హాఫ్ పార్ట్ ఏమో యానిమల్ది, హాఫ్ పార్ట్ ఏమో హ్యూమన్ది కనిపించింది. గ్రీక్ హిస్టరీని బేస్ చేసుకొని ఈ స్టాచ్యూని కట్టారంట ఇక్కడ. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. చాలా హండ్రెడ్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న చెట్లు ఇవన్నీ. చాలా స్ట్రాంగ్గా హైట్గా కనిపించాయి. ఇక్కడే ఒక చిన్న లేక్ కూడా ఉంది. లేక్లో డక్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా గ్రీనరీతో ఉంది కదా, చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ ప్లేస్ నాకైతే.
ఇదండి మరి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.